సో ఎప్పుడైతే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి టీడీపీ పైన కక్ష సాధింపు చర్యలకు దిగుతుంది మొదటి నుంచి కూడా. సో ఎవరైతే మెయిన్గా అంటే ప్రజాబలం ఎక్కువగా ఉందో వాళ్ళపైన ఎక్కువగా టార్గెట్ చేయడం, వాడిపైన ఈడీ దాడులు చేయించడం, ఐటీ దాడులు చేయించడం, ఈ విధంగా వాళ్ళకి మేము జైల్లో పెట్టిపిస్తాము అని చెప్పేసి వార్నింగ్ ఇవ్వడం. సో కొంతమంది నేతలు భయపడిపోయి వైసీపీలోకి చేరిపోవడం జరిగింది. కొంతమంది మీరు ఎన్ని కక్ష సాధింపు చర్యలు చేపట్టినా సరే మేము వైసీపీ చేరమని చెప్పేసి అట్లాగే టీడీపీలో ఉండిపోవడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మళ్ళీ ఇప్పుడు కొంతమంది నేతల పైన దాడులు చేయించడం జరుగుతోంది. సో ఇక్కడ కూడా మనం చూడొచ్చు, డ్రగ్స్ అధికారులు మొత్తం అందరూ కూడా మంత్రి నారాయణ కార్యాలయం, అలాగే ఇళ్ళు, అలాగే నెల్లూరులో ఉన్న వైద్య కాలేజీకి సంబంధించి కూడా అక్కడ దాడులు చేయడం జరిగింది. సో ఎక్కడా కూడా ఎన్ని దాడులు చేసినా 5 గంటల పాటు దాడులు చేశారు కానీ సో ఎక్కడా కూడా అనుమానిత పత్రాలు కానీ ఫైల్ కానీ వాళ్ళకి దొరకలేదు. సో వెనుదిరగడం జరిగింది. ఇంతకు ముందు కూడా నారాయణ విద్యా సంస్థల చైర్మన్ కి సంబంధించి రైట్స్ అయితే జరిగాయి. సో దానికి సంబంధించిన అంశాన్ని చూద్దాం. ఎన్నికల వేళ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నేతలపై మళ్లీ కక్ష సాధింపు చర్యలు మొదలయ్యాయి. తమ మాట వినని, వైసీపీలో చేరడానికి అంగీకరించని నేతలను టార్గెట్ చేసుకుని ప్రభుత్వ పెద్దలు అధికారులతో దాడులు చేయిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మాజీ మంత్రి నారాయణ విద్యా సంస్థల వ్యవస్థాపకుడు పొంగూరు నారాయణ సంస్థలపై శుక్రవారం నెల్లూరులో జరిగిన దాడులు ఈ కోవలోవేనని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. నెల్లూరులోని నారాయణ వైద్య కళాశాలతో పాటు ఆయన ఇల్లు, కార్యాలయంపై డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడులు నిర్వహించి సోదాలు జరిపారు. సుమారు 5 గంటల పాటు సోదాలు నిర్వహించారు. ఆయన సతీమణి రమాదేవిని గృహ నిర్బంధం చేశారు. కార్యాలయాన్ని పోలీస్ బలగాలతో దిగ్బంధం చేశారు. లోనికి చొరబడిన వారు ఎవరో, ఎందుకు వచ్చారో, ఏం వెతుకుతున్నారో అర్థం కాక కార్యాలయ సిబ్బంది హడలిపోయారు. 5 గంటల సోదాల అనంతరం అనుమానించదగిన ఫైళ్లు, డబ్బులు ఏవీ లభ్యం కాకపోవడంతో రాత్రి 8 గంటలకు వెనుతిరిగారు. ఇక ఈ దాడులకు ముందు తెర వెనుక ఒక సంఘటన జరిగింది. కొద్ది రోజుల క్రితం తాడేపల్లి ప్యాలెస్ నుంచి నారాయణకు ఫోన్ వెళ్లింది. నెల్లూరులో ఆయన వైసీపీ తరపున పోటీ చేస్తే బాగుంటుందని, ఆయన వైసీపీలోకి వస్తే వ్యాపార పరంగా, విద్యా సంస్థల పరంగా అన్ని విధాలా సహకరిస్తామని ఫోన్ చేసి వారు చెప్పారు. కానీ నారాయణ తిరస్కరించారు. తనకు అటువంటి ఆలోచన లేదని, వైసీపీలోకి రాలేనని ఆయన సున్నితంగా తేల్చేశారు. విద్యార్థులు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాళ్ళు ఆసుపత్రిలో తనిఖీలు చేయకుండా ఈ డ్రగ్స్ అనేవి మెడికల్ షాప్స్, హాస్పిటల్లో ఉంటాయి. కానీ ఇంటికి వెళ్ళడం జరిగింది. ఆ ఇంటికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి మంచాలన్నీ ఎరగొట్టి, బీరువాలు పగలగొట్టి గందరగోళం సృష్టించారు. అక్కడే ఉన్నటువంటి నారాయణ సతీమణి రమాదేవిని నిర్బంధించి దాదాపు 5 గంటల పాటు ఆమెను నిర్బంధించి రకరకాలుగా పొచ్చులతోటి వేధింపులకు గురి చేశారు. దురుసుగా వ్యవహరించారు. 5 గంటల తర్వాత 5 గంటల పాటు ఈ మొత్తం కూడా అక్రమ దాడులు, సోదాలు జరిగాయి. చివరికి అక్కడ ఏమి ఫైళ్లు గాని, డబ్బు గాని ఏమీ దొరకలేదని చెప్పి ఏమీ తేల్చలేనటువంటి పరిస్థితి. కాలేజీ వెనక వైపు నుంచి వాళ్ళంతా అధికారులందరూ కూడా వెళ్లిపోయారు. పోలీసులు దాదాపు డిఎస్పీ ఒకరు, 6 మంది సిఐలు, 11 మంది ఎస్ఐలు, సుమారు 70 మందికి పైగా సిబ్బంది, వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా ఆ ఇంటి నివాసాన్ని మోహరించి నివాసం చుట్టూ కూడా గందరగోళం సృష్టించినటువంటి పరిస్థితి. పోలీసులే ఒక ఉద్రిక్తత వాతావరణాన్ని సృష్టించారు. మొత్తం మీద ఈ పరిణామం చూస్తుంటే కావాలనే జగన్ ప్రభుత్వం నారాయణ పైన కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఈ దాడులు చేపట్టిందని చెప్పి అర్థమవుతూ ఉంది. ఇటీవల నారాయణకి తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఫోన్లు వచ్చాయి. వైసీపీలోకి రావాలని ఆహ్వానించారు. అయితే నారాయణ దాన్ని సున్నితంగా తిరస్కరించారు. నారాయణని వరుసగా అక్రమ కేసులు బనాయించడం, ఈ 5 ఏళ్ల కాలంలో అనేక రకాలుగా తమ పార్టీలోకి రావాలంటూ ఇబ్బందులకు గురి చేయడం జరిగింది. రాజధాని భూముల సేకరణ, అలాగే ఇన్నర్ రింగ్ రోడ్, తర్వాత ప్రజాపత్రాల లీకేజ్, ఇలా రకరకాల కేసులు పెట్టి ఎన్నో రకాలుగా వేధింపులకు గురి చేశారు. అవి ఏవి కూడా ఈ అక్రమ కేసుల్లో ఏది కూడా ఇప్పటి వరకు తేల్చలేనటువంటి పరిస్థితి. మొత్తం మీద నారాయణని వైసీపీలోకి రావాలంటూ వరుసగా ఈ అక్రమ దాడులు, అక్రమ కేసులు బనాయించడం ఇవన్నీ కూడా కొనసాగుతున్నాయి. దీనిపైన టీడీపీ శ్రేణులు తీవ్రంగా మండిపడుతూ ఉన్నారు.
రాజకీయంగా నేరుగా ఎదుర్కోలేక ఇలాంటి అక్రమ దాడులకి సోదాలకి పాల్పడ్డారని చెప్పి టీడీపీ శ్రేణులందరూ కూడా తీవ్రంగా మండిపడిన పరిస్థితి. అలాగే టీడీపీ పార్టీ పెద్దలు కూడా దీని మీద సీరియస్ అయ్యారు. నారాయణకి ఫోన్ చేసి ఈ విషయం పైన పలు విషయాలు తెలుసుకొని ఆయన పరామర్శించారు. ఇక్కడ నెల్లూరులో ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణాన్ని అధికారులు సృష్టించారని చెప్పాలి. పోలీసులు పెద్ద సంఖ్యలో ఒక్కసారిగా అంటే యాక్చువల్ గా డ్రగ్ ఇన్స్పెక్టర్లు వాళ్ళు వచ్చినప్పుడు ఒక 5-6 మంది వాహనాల్లో రావటం తనిఖీలు చేయడం చేస్తుంటారు. కానీ ఇక్కడ డ్రగ్ ఇన్స్పెక్టర్లతో పాటు పోలీసులు అధిక సంఖ్యలో దాదాపు 100 మంది వరకు కూడా డిఎస్పీ, సిఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది ఇక్కడ రావటం, వాహనాలన్నీ కూడా పోలీసు వాహనాలతో అక్కడికి వచ్చి హల్చల్ చేయటం, అందరినీ తనిఖీల పేరుతోటి ఇబ్బందులకు గురి చేయటం అందరినీ విస్మయానికి గురి చేస్తుంది. ఒకవేళ రాజకీయంగా ఎదుర్కోవాలి కానీ ఈ విధంగా ఈ అక్రమ కేసులు బనాయించడం, దాడులు నిర్వహించడం, మహిళల పట్ల దురుసుగా వ్యవహరించడం ఏమిటని అందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. ప్రియాంక. రైట్, థ్యాంక్ యూ మహేష్.